అయినా నీవు నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను కనుక అర్థాన్ని కావాలి. నీతో సాధన చేయాలి. నాకు ఇష్టమని ఏముంది? నేను రాక్షసాంశ సంపూర్ణ ఇలా బ్రహ్మదేవుని అపూర్వ సృష్టి మన ఈ లోకం అంగీకరిస్తుందా? ఒకవేళ నేను అసలు సంజాతనే ఈ విలోమానులో మన గోళ మనకే మనసులు కలిసిన మనల్ని ఎవరు విడదీయలేదు. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు మన కలయిక అనివార్యం. అందుకే నీవు సాహసికుడు. ఈ సాహసానికి ఈ సౌందర్యం కూడా మొదల తిరస్కారము పిటప నమస్కారమా ఏమిరా నీ మాట్లాడదా ఇంతకు మేము నడిచిన అపరాధమే అపరాధమే కాదు అపచారము మహాపచారం మా వంటి మహర్షి తత్వములకి మహాపమానం మేము మిమ్మల్ని అవమానించడం ఏమిటి? అసలు మీరు ఎవరో కూడా మాకు తెలియదు. తెలియదురా? తెలియదు. మేమెవరమో కాదు మీరెవరో కూడా తెలియదు. కామాంధకారంతో కళ్ళు మూసుకుపోయి పవిత్రమైన తమ ప్రదేశం
మా నిత్యల తపస్సుకు భంగం కలిగించావు. మీ నిత్య తపస్సుకు మేము భంగం కలిగించాము. ఏమా వ్యంగ్యం? ఓహో, బ్రహ్మదేవుని అనుకుపుత్రికవు కదా. అయినా సరే బ్రాహ్మణ శాపం అనుభవింపక తప్పదు. స్వామి, మీరు శాపం చేత తప్పిన మేమేం చేశాము? తిరిగి అడుగుతున్నావా? పునీత తపోభవనిక సమీపాన యుగల గీతాలు ప్రేమాలాపన. ఇవి మహర్షులమైన మాకే కాదు, మహిమాన్వితులైన దేవతల పట్ల కూడా చిక్కారం. ఇలా సమాధానం విహారాన్ని ఆహ్వానించి ఇలా వివేకాన్ని హరించేసి క్షత్రవ్యం పరిచక్రవర్తికే పాతాళవాసం తప్పలేదు. ఇక నీవెంత? నీవు చేసిన మహాపరాధానికి మానవ జన్మం పొందుగాక. తిలోత్తమ, ఈ అహంభావికి తగిన శిక్ష ఇదే. ఇక నీవు దేవకన్యకు సహజమైన సత్గుణమును వదిలి మౌని పీడాకరమైన అగ్రవృత్తిని అవలంబించావు. ఇక నీవు రాక్షస వంశమున జన్మించుగాక. విగ్రహాలు సమర్థులకు మీరు మా అపచారాన్ని మన్నించి శాపం ఉపసంహరించలేరా స్వామి? శాపం ఉపసంహరించలేరా? తిలోత్తమ, మా శాపం అప్రతిహతం. అయినా సరే నీ భక్తికి మెచ్చి నా శాపాన్ని కొంత సడలింపు చేసుకున్నా. ఇక నీవు రాక్షస కన్యవు అయినా దయాధర్మాలు కలిగి సాత్వికంగా అలరాదగా. మరి నేను నువ్వు లోపు ఇలా గాంధర్వమా? నీ తల్లి చేసిన త్యాగాన్ని దృష్టిలో ఉంచుకొని నీ శాపాన్ని సడలించుకో. నీవు ఉత్తమ వంశంలో జన్మించి తల్లి. మరి నీ సంశయం మాకు అవగతమైంది కన్య. శాపాన్ని పొందిన వారికి కష్టాలు తప్ప. అయినా నీవు దయాధర్మాలు కలిగి సాత్వికంగా అనరాదుగా. శాపాన్ని పొందిన వారికి కష్టాలు తప్పవు. అయినా మీరు పరజన్మలో ప్రేమికులైన వియోగం తప్ప. ఒక అపూర్వ సంఘటన జరిగిన పిదప మీరిరువురు వివాహమై అనరాదు. స్వామి
దేశ దిమ్మరులకు సన్యాసులకు ఎందు ప్రవేశము శివ 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 ఎక్కడా లేని విరోధం ఇక్కడనా బాణాసుని దర్శించవలేదు స్వామి. నాకు కూడా ఆటంకం ఉన్నదా? నిన్నే కాదు నీ తాతనైనా అడగిస్తాను. బాణాసురుడు నన్ను ఇక్కడ కావలి ఉంచినది ఎందుకు అనుకున్నావు? జాగరూకుడవై ఉన్నావా మహాదేవా? ఆహా, 3 కన్నులతో కావలి కాస్తున్నామన్నారుగా. అంతన వత్తి వేసుకొని అని నాను నీ 2 కన్నుల సంగతి ఏమో కానీ 3వ కంట వత్తి కాదు మంటలే కదా మహాత్మా. అవసరమైతే 3వ కన్ను తెరవడానికి కూడా సిద్ధమైనారదా? అది ఏ శంకర తత్వం? కాదు 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 శంకర ధర్మము. స్వామి కొలువు బాగానే చేస్తున్నారు కానీ జీవితమేమైనా ముట్టుచున్నదా? నీకు ఆ శంకయ్య నాదు భక్తుల స్తోత్రములే నాకు వృత్తి. నాదు భక్తులు నావిచ్చు నదులు నుదులే భక్తములు విత్తములు వారి చిత్తములకు వాసయోగ్యమునే స్వామి భృతినందు వాడే భృత్యుడగు. నీవు నీ భక్తులకు భృత్యుడివే కదా. కంటను భక్తి వేసుకొని నిన్ను కన్మరని కాలికదారువే భక్తులలో అదొకటి ఉండవచ్చు, కానీ భక్తికి ఔన్నత్యము అధమత్వము అని ఉండదన్నారదా? స్వామి మీరు చేయనవి మీరు సమర్థింపకుదురా. శంకర నీవు అనుమతించిన సత్వరమే బాణాసురుని దర్శించవచ్చగలరు. వేగిరమే వెళ్ళిరాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమనుకుంటున్నారు? పరమేశ్వరుని ద్వారపాలకునిగా నియమించుకున్న నీ తెలివి అభోగ ముసులేంద్ర. కానీ
కావయ్యా? అమోఘమైన దీవెన, అపురూపమైన దీవెన. ఈ కన్యామంత్రం తగిన వరుణ్ణి అన్వేషించడమే చూస్తున్నాను. అన్ని విధములా కట్టుకునంగ చారులట్టి వరుని ఏలో కారణ తగినట్టు అలౌకిక సౌందర్యలాలు లలిత చరిత్రో రాక్షసేంద్ర, నీ కాదు ఏ మాత్రం వస్తుంది. నీకు మాటకు తగినవాడు తానంతట తానే విస్తారిస్తాడు. బ్రహ్మవాస పుత్రుడు కదా మునింద, మీ వాక్కు బ్రహ్మవాక్యం అవుతుంది. ఇతరుమని అంత సుందరపడితేలా నీవే చూస్తావుగా. అది సరే కానీ మునింద, ఇందాక ఎందరకో కానీ అని రాజా అదే కోరి కోరి కొరివితో తలపోకుంటున్నావేమోనని. శివుడు త్రిమూర్తుడే వాడే కదా, అతన్ని ద్వారానికి కావలిగా నియమించడం దొంగ చేతికి తాళాలను ఇచ్చినట్టుందేమో ఆలోచించు. శివుడు కావలిగాడని చిన్నవి నీవు మత్తుడవై నీదు వెంట గోసుంటవు ప్రతిపక్షమే నమ్మవచ్చునే. మునీంద్ర, ఇది నిజంగా ఆలోచించవలసిన విషయమే అంటారా? బాణాసురా, నేను చెప్పవలసినది చెప్పాను. నా పైగా నీ ఇష్టం. ఇక నేను వెళ్ళి వద్దున. మంచిది, పోయినా. నీకు శుభమగుగాక. నీవు చిత్రలేఖనే కాదు, చిత్ర భాషలు కూడా. కాబట్టి నన్ను అనంగభామిని అనడంలో నీ ఉద్దేశం? అనంగభామిని అంటే రతీదేవి అంతటి సౌందర్య రాశి. చాలే చెడు. నాకు మాత్రం వసంత కన్నా
ఈ శరదృతువు అంటేనే ఇష్టం. వసంతం పగటి వేళ ఆహ్లాదం, కానీ శరదృతువు రాత్రి వేళ నైన మనోహరం, మనసుకు ఉల్లాసకరం. నీకు పగటి కంటే రాత్రి ఉంది. రాత్రి వసంత వేళ రాగము అనురూపుడైన వరుణ్ణి అందించాలి అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. అనేగా నీ అర్థం? నీవు నా కంటే చేస్తాను, నీ దగ్గర దాచవలసినది ఏమున్నది? ఈ శరదృతువు ప్రవేశించినప్పటి నుండి నాలో ఏదో కలగ, చెప్పరాని కలగ. అది
ఏమీ కలవా ఎన్నడూ లేని నా మనసేను పరిపరికి రంగులమైన శక్తి నన్ను చెప్పు ఎక్కడెక్కడికో అది తెలుసుకునే ఉందిలే. సరేనా దాదాపు ఒక్క యుగమై ఉంటుంది. అవునా కొత్తగా పెళ్ళైన వాడు అప్పుడు ఇప్పుడే రాలేదు ఏదో ముద్దు పుష్పాలలో మునిగి తేలుతుంటావేమో అనుకున్నాను ముద్దు ముచ్చటాన శ్రాద్ధం అలాంటివి ఏమీ లేవు. నవ్వుతున్నావా మిత్రమా? నీకు నవ్వులాటగానే ఉంటుందిలే. నీకు కూడా మళ్ళా వివాహం అయితే మా పెళ్ళైన వాళ్ళు మాట్లాడో కనిపిస్తావు. నీవన్నట్టు వైవాహిక జీవితం అంత బాధాకరమే అయితే అసలు సృష్టిలో ఎవరు కూడా వివాహం చేసుకున్నారు నేను కూడా నా వివాహం కాకముందు ఇలానే అనుకునేవాడిని. కానీ నా ఇల్లాలు అంటే ఇల్లాలు ఎవరికి దొరకద్దు బాబు. అదే పాపం నీ ఇల్లాలు సౌమ్యం కాదా? సౌమ్యత సౌమ్యత అన్న పదం ఆమె నిఘంటువులోనే లేదు. మనిషి అనుకొని రాక్షసుని చేసుకున్నా మంచిగుండదు. ఎవరికైనా స్వజాతి మీద కన్నా విజాతి మీద మమకారం ఎక్కువ. స్వదేశం మీద కన్నా విదేశం మీద మక్కువ ఎక్కువ. ఇప్పుడు మీ తండ్రి గారు ప్రజలను వారు చేసుకుని కూడా రాక్షసులు వజ్రనాభధనేంద్ర వారి కుమార్తె ప్రభావతి దేవి మా తల్లి గారు మీ తాతగారు అదనయ్యా శ్రీకృష్ణ వారు చేసుకుంది కూడా రాక్షసం ఉంటుంది కదా. మా పితామహి రుక్మిణీదేవి రాక్షసవరతయ్య కాదు కాదు ఆమె విదర్భ మహారాజు గారి కుమార్తె. అవునా? మరైతే వాళ్ళకి రాక్షస వివాహం అన్నారే. అదా మిత్రమా, వధువు తల్లిదండ్రులకు ఆ వివాహం ఇష్టం లేనప్పుడు ఆమె అంగీకారంతో ఆమెను తీసుకుని వచ్చి వివాహం చేసుకుంటే దానిని రాక్షస వివాహము అంటారు. అష్టవిధ వివాహాలలో ఇది ఒకటి. మిత్రమా, నువ్వు కూడా త్వరగా వివాహం చేసుకోవయ్యా. ఏ రాక్షసినో రాక్షసి వివాహమో చేసుకో. నా బాధలు గుర్తేనట. మిత్రమా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? అసలు నా వివాహాన్ని నీ బాధలు తప్పడానికి సంబంధం ఏంటయ్యా? అప్పుడు నేను ఇంకా ఖర్చు అవసరం ఉన్నది కదా. నీ భార్యతో నీవు, నా భార్యతో నేను. నేను చక్కగా ఉండొచ్చు కదా. తినగా తినగా ఉన్నట్టు
చూడగా 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 నామకమైన భార్య చంద్రబింబలా తోచవచ్చు. మిత్రమా, మగంపరి ముఖాన్ని ఎప్పుడు చంద్రబింబంతో పోల్చరయ్యా. ఆడవారి ముఖాన్ని చంద్రబింబంతో పోలిస్తే అందంగా ఉంటుంది. కొన్ని సూర్యబింబం అనుకో. అది కాదు. అది కాదు, అయితే ప్రతిబింబం. చాలా బాగుంది. ఈ కన్నులో మిత్రమా, నువ్వు త్వరగా వివాహం చేసుకోవయ్యా. చేసుకుంటే రాక్షసమంతైనా చేసుకో, కానీ మనిషిని మాత్రం చేసుకో. మనిషిని చేసుకుంటే నాలా కష్టాలు పడతావు. జాగ్రత్త మిత్రమా. సరే, అలాగే. మిత్రమా, హిమకిరణులు శీతకిరణాలకు మార్గం హిమాన్నే వర్షిస్తున్నట్టు కదా. చక్కగా కూడా ఉంది కదా. మరి ఈ పూటకి మనం ఆటలు చాలించి మనం ఇళ్ళకి వెళ్దామా? మళ్ళీ ఇంటికి ఏమి మిత్రమా? ఉద్యానవనంలో కొద్దిసేపు ఆడుకొని వెళ్దాం. సరే, అలా కదా. లోకాలన్నీ యథాస్థానంలోనే ఉన్నాయి, కానీ లోకనాయకుల మధ్య దూరం పెరిగిపోయింది. విచిత్రాలన్నీ సర్వసాధారణంగా భావించే మీకు ఈ విషయం విచిత్రంగా అనిపించిందంటే ఇది నిజంగా విచిత్రాల్లోకి వెళ్ళా విచిత్రం. ఏముండదు స్వామి, ఇదివరకు స్వర్గ మధ్య పాతాళ లోకాలు తిరిగినా ఇంత శ్రమ ఉండేది కాదు. మానవులను పరామర్శించడానికి మూలం, దైత్యయులను చక్కపరచడానికి పాతాళలోకం వెళ్ళేవాను. ఇక స్వర్గానికి వస్తే బ్రహ్మలోకము, వైకుంఠము, కైలాసము ఒక్క తుడిలోనే దర్శించి వెళ్ళేవాను. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ బ్రహ్మ సత్యలోకంలో, ఇక కైలాసనాథుడు కైలాసము వీడి పాతాళానికి చేరాడు. ఇప్పుడు చెప్పండి స్వామి, ముగ్గురు మూర్తుల మధ్య దూరం పెరిగిందా లేదు? మిమ్మల్ని దర్శించాలంటే నాకు శ్రమ ఎక్కువ, అవునా కాదా? అయితే ఇప్పుడు పరమశివుడు పాతాళవాసి అయినాడన్నమాట. అన్నమాటే దిగువన శోనపురం శివపార్వతుల ప్రవేశంతో కలకలలాడిపోతుంది. పైన కైలాసము కళావిహీనమై ప్రమతులంతా ప్రమత్తులైన సందర్శకుడి నంది భృంగి వాళ్ళలో వాళ్ళే కొట్లాడుతున్నారు. కదలి త్రిమూర్తులు పేరునకే గాని రాక్షసులకు వరాలిచ్చే వారెవరైనా నాతో సంప్రదించారా? బ్రహ్మ శివుడు ఇద్దరు పంతం పట్టినట్టు అడిగిందే తడవుగా రాక్షసులకు విపరీతంగా వరాలిచ్చేసి తీరా పరిస్థితి చేయి దాటిపోయాక నా దగ్గరికి వచ్చి రక్షించమని మొరలు పెట్టడం.
స్థిరపడిపోవడంతో బ్రహ్మ ఏకాకి అయిపోయినాడు. మీ ముగ్గురు కర్తవ్యాలు తానొక్కడే నిర్వర్తించలేక సతమతమైపోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనగాలితే కల్పంతం రావడానికి ఎంతో సమయం పట్టదు స్వామి. నారద, దేనికైనా సమయం సందర్భం కలిసి రాదు. ప్రస్తుతానికి ప్రపంచానికి వచ్చిన భయమేమి లేదు కదా స్వామి. విషయం తమకు విన్నవించాను. ఆ పైన కర్తవ్యం ఆలోచించవలసినది తమరే. నారాయణ నారాయణ నారాయణ. ఇక నేను వెళ్ళి వచ్చాను.
అతని నువ్వు వర్ణించు, నేను చిత్రిస్తాను.
జగన్మోహన సౌందర్య రాశి నీ కళ్ళకి వచ్చి కలవరపరిచినందుకు నేనే అపరాధం. అది నేను చేసిన పెడతా ఇది నా ఆచరణలో చేశాను. కాదు, నేనే అపరాధం. కాదు, నేనే అపరాధం. సరే, నీవే అపరాధం. మరి నీ అందమైన అపరాధాన్ని కళ్ళలోనే అంతగా ముడిపించిన మిమ్మల్ని వాస్తవంగా చూడగలుగుతానో లేదో ఎంతగా పుస్తకించానో నిజంగా మిమ్మల్ని పొందడం నా కానీ నీకు నా సందేహం వరకు నిన్ను చూసిన మరుక్షణం నీ అకానికి నేను దాచుకునైపోయాను. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఏమో స్వామి, నేను రాక్షసకని మీరు ఉత్తమ క్షత్రియ సంజాతి మాట కనీక సాధ్యమవుతుందా? మనస్ఫూర్తిగా ఒక్కటవ్వాలనుకుంటున్న మనం ఎవరు కూడా అభివృద్ధి ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి నేను నీవాడి నిశ్చితంగా మరి రాజ్యమంతటా గట్టి భద్రతను ఏర్పాటు చేయాలి. ఎల్లవేళలా రాక్షసు మీరు అప్రమత్తులై ఉండడం వలన ఇక్కడ శత్రువులకు ప్రవేశం లేదు. అంత నమ్మకం ఉంటే సంతోషమే. నారదా, ఎప్పుడు ఏదో ఒక అపభ్రంశం మాట్లాడుతుంది. వచ్చదా లేక నా బుద్ధి కుశలతనే శంకించు వంకలు పెడుతున్నావా? నీకు ముందర ఇందులో రాక్షసులు తాము తెలివైన వారమని భ్రమించి తమ గోతులను తామే త్రపుకున్నారు. అందుకే నేను వారి వలె అసాధ్యములను కోరలేదు. ఏమేమో వరములు కోరి ఆ వరములు పనిచేస్తాయో లేదో అని భయపడను. త్రిలోకాధిపత్యం కోరలేదు, మరణం లేనట్టు వరము కోరలేదు. శివుడు వరమియ్యడం దాన్ని విష్ణువు భగ్నం చేయడం. అందుకే ఈ మాయా నాటకం అర్థమయ్యే శివుడి వరముల కాకుండా
ముందు కావలి ఉండమని కోరా. కోట గుమ్మం ఒక్కటి భద్రంగా ఉంటే చాలా. శివుడు అమేయమైన శక్తి సంపన్నుడు కదా, నీ కోట మొత్తానికి కావలి ఉండమని కోరవచ్చు కదా. కోట గుమ్మం ముందే కావలి ఉండగా ఇంకా అవాంఛనీయాలు ఎలా జరుగుతాయి నాన్న? అంటే ఏ అవాంఛనీయము జరగడం లేదా నీవు నమ్ముతున్నావా? ముమ్మాటికి బాణాసురా, నీ ఎంత వెర్రివాడవయ్యా. నీ రాజ్యంలో నీకు జరుగుతున్న విషయం గురించి ఏమిటా విషయం చెప్పాలంటే నోరు రావడం లేదు. రాజ్యమంతా గట్టి భద్రత వేపు ఏర్పరచుకున్నానని సంతోషిస్తున్నావు కానీ కన్యాంతపురంలో ఏమి జరుగుతుందో నీకు తెలుసా? అందుకే అంటారు ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు. ఎవరా ఇంటి దొంగ? నాకు ద్రోహ తలపెడుతున్న భయం కలిసి కుంభం ఎవరు? నీ కుమార్తె ఉషాసుందరియే. నాకు ద్రోహం తలపెడుతున్నదా? ఇది నిజమా నారదా? శ్రీకృష్ణుడు నీకు శత్రువే కదా. అతని మనవడు అనిరుద్ధ కుమారుని వరించి ఏకంగా తన అంతఃపురానికే రప్పించుకుంది. ఇది నిజమా నారదా? రప్పించకపోవాల్సిన అవసరం నాకేంటి? కావాలంటే ఈ క్షణమే వెళ్ళి చూడు. నిజమేమిటో నీకే తెలియదు. మనోహరంగా కనిపించే సన్యాసుడు నేనెంతో దుర్భరమై దుస్సహంగా అనిపిస్తుంది. అహోరాత్రాలకి అనుసంధానమైన ఈ పరిస్థితి ఎందులో కానీ ఎంతకు సాధన సంవత్సరం మొత్తంలో ఏదో ఒక దినం సుదీర్ఘమైన పగలు, ఏదో ఒక దినం సుదీర్ఘమైన రాత్రులు ఉంటాయట. ఆ దినం ఈ దినం కాదు కదా. నాకు ఈ దినం అనే కాదు, ఆ పై దినం నుండి కాలం ఈ దినంలోనే ఆగిపోతుంది. మిత్రమా, సమయం ఎప్పుడు ఒకరి కోసం ఆగదు, ఒకరి కోసం సాగదు. వారి వారి చిత్త ప్రవృత్తిని బట్టి బుద్ధి మందగించినప్పుడు కాలం అది దీర్ఘంగా, బుద్ధి సూక్ష్మంగా ఉన్నప్పుడు కాలం స్వల్పంగా అనుకొస్తాయి. అంటే ఇప్పుడు నీ బుద్ధి మందగించిందన్నమాట. మిత్రమా, మందగించడం కాదు కానీ అంతలా నీ బుద్ధిని మాయం చేసిన ఆ విషయం ఏమిటబ్బా? తెలిసింది. నువ్వు చెప్పకుండానే తెలిసింది. ఎవరో కన్యామణి నీ ఉదయంలోకి దూరింది. దాంతో నీ హృదయం కాస్త బరువెక్కింది. ఆ బరువుని మిత్రమా, నేను నీ మిత్రుడిగా దొరకడం నిజంగా చేసుకున్న అదృష్టం కాదా? మరి నీ మనసుకు వచ్చిన ఆ సుందరి ఎవరబ్బా? శూలపురాధీశం వానాసుని కుమార్ అయ్యింది. నేను అనుకున్నదంతా
రాక్షసునికి అల్లుడు కావడం నిజంగా నువ్వు చేసుకున్న అదృష్టం. రాక్షసులు 14 లోకాలు ఆక్రమిస్తున్నారు కదా, అందులో ఏదో లోకానికి నువ్వు నిజంతవు కావచ్చు. నాకంత ధ్యాస లేదు లేవయ్యా. ఇప్పుడే ప్రేమలో పడ్డావు కదా, ఇంకా నీకు ఈ ప్రేయసే లోకం. ఎక్కడయ్యా? మిత్రమాని కళ్ళు విశాలంగా. ఉన్నాయా? బాగా చూడాలి. అరే, చూడ కనిపించట్లేదయ్యా. అయ్యో, నాకు కనిపిస్తున్నాడు, నీకు కనిపించట్లేదు. నేను నీకు కనిపిస్తున్నాను. అవును మిత్రమా. అయ్యో, ఇంకా బాధలో ఉంటే నువ్వు నవ్వుతున్నావయ్యా బాబు. మిత్రమా. అర్థమైంది మిత్రమా, నిన్నెవరు పట్టుకున్నారో నాకు అర్థమైంది. చిత్రలేఖ, ఓ చిత్రలేఖ, నా మిత్రులు భయపడుతున్నారు. పాపం అతను వదిలేయ్. ఏమైందయ్యా? మిత్రమా, ఆ పిశాచితో నీకు స్నేహమేంటి? ఏయ్, నేనా విశేషాన్ని? కాకపోతే నా కూతురు మీద చంపేశావు కదా, ఇంకా సేపు కూడా చచ్చుకున్నావని. పరిహాసం కదా అందరం చేశాను లేవయ్యా విశారద. పరిహాసానికి అలా చేశాను లేవయ్యా విశారద. పరిహాసమా? దీన్ని మీ భాష పరిహాసం అంటారమ్మా, మా భాషలో దీన్ని హింస అంటారు. మిత్రమా, ఎవరి మిత్రమా, నేను ప్రేమించిన ఉషా సుందర్. ఏమన్నా ఏమన్నా నువ్వు ప్రేమించింది? నన్ను పూర్తిగా చెప్పనిస్తావా లేదా? నేను ప్రేమించిన ఉషా సుందరి నన్ను ప్రతినిత్యం కలుపుతున్నది ఇవే. వానాసుని మంత్రి కుమారుని కుమార్తె చిత్రరేఖ. మంత్రులకు ఇటువంటి సంతానం ఉన్నప్పుడే కదా దేశ సౌభాగ్యం వర్ధిల్లుతుంది. మిత్రమా, నేను రోజు ఆ? ఇవిడే తనకు తెలిసిన సాంబారు విద్యతో ప్రతినిత్యం నన్ను కుషను ఒక చోటు చేస్తున్నదయ్యా. ఈ విషయం నాన్నగారు తెలుసా? ఇలా మిత్రమా? మా తాతగారికి? అయ్యో, అసలు మిత్రమా, నా పని అబ్బా, కుడిదిలో పడ్డ ఏమాలిపోయింది. చెప్తేనేమో నీ పై అన్నాను, చెప్పకుండానేమో శ్రీకృష్ణ వర్షం. మిత్రమా, నువ్వు చెప్పింది విని రాక్షసులు అంటే ఎంతో మంచి వాళ్ళు అనుకున్నా. వాళ్ళ సరసమే ఇంకా నొప్పిగా ఉంటే విరసం కింద నా భార్య వేయిరకు ఒప్పుకున్నావా? నీ భార్య 1000 రేట్లు సుగుణవంతురాలు అంటే నీ భార్యపై నీకు ప్రేమ అంకురిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు నీ భార్యను చూడాలని కదా, ఇంటి మీద నీ భార్య కూడా నీకోసం ఎదురు చూస్తుంది కదా. మరి ఇక నీవు భర్త అంతే. ఇక్కడ నుంచి వెళ్ళమని కాదు, నేను వెళ్ళను, నేను వెళ్ళను, నేను వెళ్ళను కాదు. చూసావు చూసావు, నేను మింగేస్తున్నా బాబు. ఆమె చిత్రలేఖ ఉషా సుందరికి ఇష్ట సంఖ్య చాలా మంచిదయ్యా. నా మాట విని నువ్వు ప్రేయసి పరిశ్రమ కోసం ఎదురు చూస్తున్న నేను ఆపితే అవుతావా? శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తు. నేను ఇక్కడ ఏం చూడను, అవును నాకేం తెలియదు, ఏం తెలియదు. ఆ
మరి ఎవరి వివాహం జరగాలంటే ఈ వీడియోలో
వాడపోతుంటాను. ఓహో, ఇదంతయు నీ మహత్యమే అన్నమాట. నీకు తెలిసిన సాంబరి విద్యతో ఈ నరాధముని ఇక్కడికి రప్పించింది నీవేనన్నమాట. ఉషా, తల్లిదండ్రులను వంచించి ఒక పురుషుడిని అంతఃపురానికి రప్పించుకున్నావంటే అంతఃపురంలో రహస్య జీవనం కన్య జీవితంతో చెలగడము. నేను ఉషను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. రామానికి అందమైన ముసుకో, మోసానికి తలిపెట్టు. అయినా నిన్న అవసరం పని ఏమున్నది? నీ వంశానికి ఇది సమాజకులని ఆలయమునందు కూడా మా ఇంటా వంటలేదు. శ్రీకృష్ణుల వారు రుక్మిణీదేవిని మోసం చేయలేదు. శ్రీకృష్ణుల వారు ప్రభావతి దేవికి ద్రోహము చేయలేదు. ద్రోహం కదా, అందరి కలుగప్పడం మోసం కదా. నేను నీ మాతామహుడు వజ్రనాభుని వలె పిరికి వాడిని కాదు. నీకు కాళ్ళు కడిగి బంధించాలి. నన్ను బంధించినట్టు నిర్వహించున్నావేమో. అనిరుద్ధుడని నా ఎవరను పుట్టివి? అది తన సాక్షుడు. నీ తల్లి బలి చక్రవర్తినే పాతాళంలో పెట్టిన శ్రీకృష్ణుల వారి పౌత్రుడు. నేను తలుచుకున్నతో నీ శోధపురాన్ని ప్రాంతమనొచ్చుకుని అగంట బలసప్పుడు నేనెప్పుడు కారకుందరు కావాలని అభిలాషించాను. మీరు మిక్కిలి నా పాదములు కలిగి కన్యాదానం నడుచవలసిన మామము కదా నేను నిన్ను క్షమించినను. ఈ విషయం తెలుసుకున్న నా తాత శ్రీకృష్ణ వారు నేను వదలను. జాగ్రత్త! అతని తప్పేమీ లేదు. నాదే. చెప్పింది నిజమే. మహేశ్వరుని అండగా పొందాలనుకున్నాను. ఇంతటి విషయాన్ని తలపలేదు. అంతఃపురంలో కోతు టీకా కూడా దొరకకుండా ఖచ్చితమైన భద్రత ఏర్పాటు కావాలి. ఉషను గోళీ పద్ధతి ఉంచండి. నిన్ను నమ్మినందుకు నాకు తగిన శాస్త్రం జరిగినది.
నీకెంత బలపే నేను ఇక్కడ ఉన్నానని నీకు తెలియదా? మగే మగే దీన్ని సిరిచంద్ర భావించే కొడుకు మన వెళ్ళాలి. నీకెంత బలుపే నేను ఇక్కడ కావాలన్నానని నీకు తెలియదా? నీకొచ్చిన భయమేమి? నాకు స్వామి, నా మిత్రునికి. అవును స్వామి, ఒక రాక్షసి అనిరుద్ధుని బంధించి నేను వెంట తీసుకొని పోయింది స్వామి. నేను అడ్డుపడుతున్నానని నా గొంతును వేసించామి. అనిరుద్ధుని రాక్షసి బంధించిందా? అవును స్వామి. ఎవరా రాక్షసి? రాక్షసి కంగారులో దాని పేరు అడగడం మర్చిపోయాను. నారాయణ నారాయణ. నారద స్వామి, విశారదుడు చెప్పింది నిజమేనా? నిజమే స్వామి. బాణాసురుని కుమార్తె ఉష త్రిజగన్మోహిని తన స్వప్నంలో సాక్షాత్కరించిన అనిరుద్ధ కుమారుడు వచ్చి చిత్రరేఖ సాయంతో తన మందిరానికి రప్పించుకు అది గ్రహించిన బాణాసురుడు అనిరుద్ధ కుమారుడిని బంధించాడు స్వామి. బాణాసురుడు లోక విద్రోహి కాదని ఇన్నాళ్ళు ఉపేక్షించాను. అదును చూసి అనిరుద్ధ కుమారుని బంధించినాడు. బాణాసురుడి పగ మీ మీద కానీ లోకాల మీద కాదు. మీరు వెంటనే అనిరుద్ధ కుమారుని రక్షించవలను స్వామి. నారద, మా తక్షణ కర్తవ్యము అదే. బాణాసురుని సమీపించే ముందు శూనపుర ద్వార రక్షకుడిగా ఉన్న శంకరుని ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి. శంకరుడా? శంకరుడు నాతో పోరాడేవాడు కాదు. నన్ను చూసి నమస్కరించి వైద్యులికి కానీ నాతో వైరం పెట్టుకోడు అని తమరు అనుకుంటున్నారు. శంకరుడు ఇప్పుడు బాణాసురునికి తాను నిర్వహిస్తాడు. నారద, నా కర్తవ్యమేమో నేను నిర్వహిస్తాను.
చాలు ఎవరు వేసుకున్నా చాలు నాకు భక్తులు, కృష్ణ కృష్ణ
నారద మహర్షి ముందే హెచ్చరించాడు. శివుడు మాత్రం దేవుడు కాడా, దైత్యులకు వెన్నుదండగా నిలుస్తాడా, వెన్నుపోటు పొడుస్తాడు. నేను నిన్ను నమ్మాను, నీవు పోలాశంకడు అనుకున్నాను, కానీ ఇంతగా విషం కలుపుతావనుకోలేదు. అయినా నీ రూపం చూసైనా గ్రహించలేకపోయాను. అమృతకిరణుడు సిగపైన అందముగా చల్లదన విడువడంచు మోసము చేసి కలమునందు విషమును కంటమంటదా చెడలంగ పక్కరే కరుణముగని ఏం జరిగిందో వివరించుము. నటరాజువి కదా, నీవు నిజంగా నా శ్రేయోభిలాషివి అయితే అంతఃపురంలో జరిగిన ఈ అనర్థాన్ని ఆపకుండా ఉండేవాడు. అనర్థమా? అది అంతఃపురంలోనా? ఏమిటది? నిజంగా మిత్రుడు శ్రీకృష్ణ సిగ్గువే ఇదంతా తమరి కర్తవ్య నిర్వహణ దీక్ష దక్షతే మహాదేవా. బాణాసురా, నీవు నన్ను నీ సింహద్వారానికి కావలి ఉండమన్నావు, కానీ నీ అంతఃపురంలో ఉన్నటువంటి మందిరాన్ని కూడా రక్షించవలసిన బాధ్యత నాదేనని ముందుగా చెప్పలేదు. ఇప్పటికైనా సమయం మించిపోయింది. అనిరుద్ధుని నేను బంధించాను. అతన్ని విడిపించడానికి శ్రీకృష్ణుడు ప్రద్యుమ్న సామాజికులతో సైన్య సమేతుడై ఇక్కడికి వస్తాడు. వచ్చిన వారిని కోటకు రానియకుండా నిలువరించాలి, అంటే రక్షణ చెయ్యాలి. ఇది తమరి కర్తవ్యమే కదా స్వామి. అందుకు అభ్యంతరమేమున్నది? తీరా శ్రీకృష్ణుడు చూసిన తర్వాత మనసు మార్చుకొని అతనితో చేతులు కలపరు కదా. బాణాసురా, నేను ఇంతవరకు ఏ రాక్షసులను అభయమిచ్చి కాపాడి బాణాసురా, నేను ఇంతవరకు ఏ రాక్షసుడినైనా అభయమిచ్చాను, కానీ నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా. వెంటనే వరములను నన్ను చేరిన వారికి ఎందుకు స్వామి త్వరగానే ఆ వరాలు ఫలమునిచ్చి మీరు మమ్ము వంచనము చేయుటల్లా మరల ఆ వరముతోనే మమ్ము చంపు మర్మములు కురిమించి అంత మీద దుష్టులను దైత్యులను కలిమి కొట్టి చీల్చి చండి తాండవము చేయలే. ఇప్పుడు ఎందుకు కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఆ శ్రీకృష్ణుడిని అతని తోడుగా వచ్చిన వారందరినీ ఓడించాలి, అవసరమైతే హతమార్చాలి. యుద్ధంలో ఏ విధమైన మోసం జరగకూడదు. అదిగో తమ చెలికాడు శ్రీకృష్ణుడిని వస్తున్నాడు. నేను చెప్పింది గుర్తుంది కదా? జాగ్రత్త స్వామి.
మహేష, ఈ నీతులు ఏకపత్ని వ్రతుని వలె నీకు నాకు చెప్పనక్కర్లేదు. మర్యాదను అతిక్రమించి మాట్లాడుట తగదు. మర్యాద అతిక్రమణంలో నీకు వెన్నతో పెట్టిన విద్య కదా. ఈ నీతులకి యుద్ధం చేసి నీ నిరూపణ చేయించు. రాచుకోము. ఫలితం శూన్యం. నెయ్యమునకి మంచిది. శత్రువుల
అనర్థాలు జరుగుతాయి స్వామి. మీ ఆయుధాలను ఉపసంహరించి శాంతించండి స్వామి, శాంతించండి. నారదా, ముందుగా ఎవరు ఆయుధాన్ని ఉపసంహరించారు? హరియా, హరుడా? మునీంద్ర, మొదట ఎవరు శాంతించాలి? శివుడా, కేశవుడా? దేవదేవులారా, ఈ భక్తి కారణం మీ ఆయుధాలు నాపై ప్రయోగించి నాకు ముక్తి ప్రసాదించండి. బాణాసుర, కైలాసమా వైకుంఠమా నిర్ణయించుకో. ఇంకా పరీక్షిస్తున్నారు స్వామి. శివకేశవుల అభేద తత్వం అర్థమైంది. ఆది నుండి దేవదానవ గ్రహానికి ఈ మతం కూడా ఒక కారణం కాదండి. నన్ను క్షమించండి. బాణాసురేంద్ర, జన్మత అసురుడవైన కర్మన అసురత్వం వీడిన నీవు ధన్యుడవు. జన్మ కన్నా కర్మ గొప్పది. జాతి నిర్ణయం జన్మను బట్టి కాదు, కర్మను బట్టి జరిగినప్పుడే కులతత్వం నశించి సకల లోకవాసులు శాంతిగా జీవించగలరు. వానకరులేంద్ర, రాక్షసులందరూ నాలో రాక్షసుల్ని వీక్షించారు, కానీ నీవు మాత్రము నాలో అగ్నిని దర్శించావు. భక్తి అనే మత్తులో భగవంతుని భయపడుతూ సేవించే వారి కన్నా భగవంతుని మిత్రునిగా భావించి దివ్యతత్వాన్ని పాటించే వారు